ఈ బొక్కలన్నీ మీ అందరికి చూపించబోతున్నాను అన్నమాట. ద కింగ్ సైజ్ బెడ్. ఐ డోంట్ హ్యావ్ కింగ్ ఇన్ మై లైఫ్. అట్లీస్ట్ ఐ హ్యావ్ కింగ్ సైజ్ మ్యాట్రెస్. 1 2 లోపల బాయ్ ఫ్రెండ్ దాచి పెట్టా గైస్. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారా. సమ్ టైమ్స్ ఫేక్ థింగ్స్ ఆర్ బెటర్. నేను తప్పు చేయను, ఐఎమ్ పర్ఫెక్ట్. నేను తప్పు చేయను, ఐఎమ్ పర్ఫెక్ట్. మీకు నా కండలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ ఎ జిమ్ బ్రాట్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు. ఎవడు అడిగాడు రా? సో బేసికలీ చాలా మంది నన్ను హోమ్ టూర్ అని అడుగుతున్నారు. చాలా మంది కదా, ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతారు. సో ఈ రోజు నేను ఈ బొక్కల ఇంట్లో ఉండడం ఎక్కువ అంటే ఈ బొక్కలన్నీ మీ అందరికి చూపించబోతున్నాను అనమాట. బట్ అంతకంటే ముందు మధ్యాహ్నం 12 బాగా అవుతుంది. బట్ నేను ఇంకా బ్రష్ చేయలేదు, స్నానం కూడా చేయలేదు. సో నేను అంతా అందంగా బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయి మీకు నా హోమ్ టూర్ చూపిస్తాను. స్టే ట్యూన్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మంచిగా రెడీ అయ్యి వచ్చాను అనమాట. మీకు నా బొక్కలో ఇంట్లో చూపించబోతున్నాను. మామూలు డేంజర్ కదరా. బట్ దానికంటే ముందు నేను మంచిగా రెడీ అయినా కదా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏం చేస్తానంటే, నేనే కాదు మీరందరూ కూడా, మనం అందరం కూడా చేస్తాం ఇది. ఫేస్ ఒక్కటి మంచిగా మాయిశ్చరైజర్ పెట్టుకొని మంచిగా మాయిశ్చర్ చేస్తాం. హైడ్రేటింగ్ ఉంటుంది, మన స్కిన్ మంచిగా వెలిగిపోతుంటుంది. బట్ వాట్ అబౌట్ దిస్ పార్ట్ ఆఫ్ ద బాడీ? ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోరా, దిస్ ఈజ్ మన బాడీ, ఇది మన బాడీ కాదు అన్నట్లు చూస్తాం అనమాట. సో ఐ విల్ షో యూ ఆల్ హౌ డు ఐ హైడ్రేట్ మై దిస్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, స్నానం వేసి వచ్చిన తర్వాత మై ఫేవరెట్ థింగ్ టు డూ ఇస్ అప్లయింగ్ ప్లమ్ బాడీ లవింగ్ బాడీ లోషన్. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే తినే బుద్ధి ఇది. ఎందుకంటే ఇట్ హ్యాస్ వెనిలా క్యారమెల్ అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ కోకో బటర్ అండ్ విటమిన్ B5. దీని వల్ల స్కిన్ మంచిగా సాఫ్ట్ గా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది అనమాట. దీంతో పాటు ఓకే బాడీ మొత్తం అప్లై చేసుకోవాలి. నేను ఓన్లీ మీకు హ్యాండ్స్ చూపిస్తున్నాను అనమాట. దీని తర్వాత ఏం చేయాలి అంటే ప్లమ్ బాడీ లవింగ్ పర్ఫ్యూమ్ అప్లై చేసుకోవాలన్నమాట. స్మెల్స్ గోల్డ్. ఇంకొంచెం టైం పడుతూ ఉంటే, అంటే లైక్ బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏవైనా సరే పర్ఫ్యూమ్స్ ఇంకా మంచి స్మెల్ వస్తాయి అనమాట. ఇంత మంచి స్మెల్ వస్తుంటే ఒక డేట్కి వెళ్తే ఎంత బాగుండిద్ది అంటే అన్నాను కానీ ఊహ ఎంత బాగుందో. వద్దు తేజు, మనకు అవన్నీ వద్దు. సింగిల్ లైఫే సో బెటర్. మనకి ఈ లవ్వులు గివ్వులు మన వల్ల అయ్యే పని కాదనమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. బట్ దిస్ ప్లమ్ బాడీ లవింగ్ బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్ ఇస్ గోల్డ్. సో ఐ విల్ షో యూ ఆల్. ఇది నేను లోపల పెట్టేసుకుంటాను. లోపల పెట్టేసుకొని ఐ విల్ షో యూ ఆల్ మై బొక్కలో హౌస్ టూర్. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై బొక్కలో హౌస్ టూర్ అనమాట. సో ఇది ఒక 1 BHK, నేను ఒక్కదానే ఉంటాను. ఇది బెడ్రూమ్ అనమాట. ఇక్కడ బెడ్ ఉండదు, మ్యాట్రెస్ ఉండదు, ఏం ఉండదు. ఇది ఒక బెడ్రూమ్ లాంటిది, అది హాల్ లాంటిది, కానీ హాల్ కాదు. సో అట్లా ఇక్కడ అన్ని కూడా అలాంటివి ఉంటాయి అనమాట. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో బేసిక్గా నేను ఈ ఫ్లాట్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాల్కనీ. ఐ విల్ షో యూ ఆల్ మై బాల్కనీ. అంత సీన్ ఉందంటే దిస్ ఇస్ మై బాల్కనీ. షో మై పచ్చని చెట్లు, పచ్చదనమే. అండ్ దిస్ ఇస్ వాషింగ్ మెషిన్, దిస్ మై AC. వాన పడినా ఏమైనా సరే అక్కడ కుర్చీ వేసుకోండి. ఓకేనా? 100 రూపాయలకు 4 కిలోలు అంట. ఉల్లిగడ్డలు ఎవరికైనా కావాలంటే అన్న ఎవరికి వద్దన్నా. అయ్యో ఓకే, మనం లోపలికి పోదాం. ఈ అన్న అదేలా లేదు. ఓకే, సో బేసికలీ దిస్ ఈస్ ద బెడ్. సో నన్ను చాలా మంది కూడా ఈ మిర్రర్ గురించి అడుగుతారు. సో ఈ మిర్రర్ నేను IKEA స్టోర్ లో కొనుక్కున్నాను అనమాట. ఐ థింక్ ఐ బాట్ ఇట్ ఫర్ 3000 4000 సంథింగ్. బట్ దిస్ ద బెస్ట్ థింగ్. చీ బయట కొన్నిసార్లు కనుక కార్లు ఉంచి దాన్ని టచ్ చేయకపోతే దాని మీద ఇట్లా రాయడానికి అట్లా ఉంది లిటరల్ గా. కొంచెం క్లీన్ చేసుకుంటాను. అంటే ఎవరు చూడలేదు కదా. ఛానల్ అయితే నేను వీడియోస్ చేసి కూడా, ఇఫ్ యూ అబ్జర్వ్, నేను సరిగా వీడియోస్ ఏం చేయట్లేదు అనమాట. సో నేను అద్దం వాడడం మానేసాను. నాట్ గెటింగ్ రెడీ ఆర్ ఎనీథింగ్. సో ఇంట్లో ఏం ఉండవు యాక్చువల్ గా. అందరూ హౌస్ టూర్లు ఎట్లా చేస్తారో నాకు అర్థమైతలేదు. ఐ డోంట్, అసలు ఇది హౌస్ లాగే ఉండదు. నేను దీంట్లో ఏం చూపించాలో కూడా నాకు అర్థమైతలేదు. ఐ షో, దీస్ ఆర్ మై బుక్స్. జనరల్ గా ఎవరైనా సరే హౌస్ టూర్ అంటే ఏం చేస్తారు, మంచిగా క్యూట్ గా నీట్ గా అన్ని సర్దుకుంటారు. నాదైతే లిటిల్ బ్యాచులర్ కొంపకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటుంది నా ఇల్లు అంతా కూడా. ఇవేమో నా బుక్స్. అప్పట్లో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మై లైఫ్ నేను ఒక పుస్తకాలు పురుగును అనమాట, సేమ్ అందీప్ లాగా. ఇప్పుడేమో జస్ట్ అట్లా షో పీసులు లాగా ఉన్నాయి. కొన్ని చదివాను, ఆల్మోస్ట్ అన్ని చదివాను అందులో. అండ్ ఈ ఫ్యాన్ పనిచేస్తలేదు. ఏంటి బాసు ఇది? ఏం చూపించాలి మీకు? దీంట్లో ఏమో నేను చూపిస్తాను. నేను
ఇది జనరల్ గా ఎవరు వచ్చినా సరే ఇంటికి ఎవరు ఇంటికి రారు అసలు మా ఇంటికి. బట్ ఎవరైనా వచ్చినా సరే ఇది ఖచ్చితంగా దిస్ ఇస్ వాట్ ఐ క్లోజ్. ఎవరికి దీన్ని చూసే అదృష్టం ఉండదు అనమాట. బట్ ఐఎమ్ గివింగ్ దిస్ అదృష్టం టు యూ ఆల్. నన్ను వదిలేసి ఒక్కసారి వచ్చి పోమ మెరుపు తీగలాగా చూపిస్తాను. మీరు కళ్ళు ఇంత పెద్ద పెద్ద చేసుకొని చూడాలి. ఓకేనా? 1 2 లోపల బాయ్ ఫ్రెండ్ దాచి పెట్టా గైస్. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారా? 1 2 3 ఏయ్ నేను కూడా షాక్ లో ఉన్నా. అంతకు మించి యూ డోంట్ గెట్ టు సీ ఎనీథింగ్. ఎందుకంటే వాటిని నేను ఇట్లా పట్టుకుంటే అన్ని పడిపోతాయి. నాకు లాగే మెంటల్ స్టెబిలిటీ ఉండదు అనమాట. ఎవరు ఓపెన్ చేసినా పడతాయి, అందరికీ పడుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. బేసికల్లీ అసలు నేను ఈ ఇల్లు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ దట్ బొంగుల పేపరే అతకట్లేదు ఇక్కడ. సో ఈ గోడలు చాలా మంచిగా ఉండవు అనమాట. అందుకోసం ఇక్కడ ఏం అర్థం పెట్టినా సరే ఇక్కడ ఏమి ఆగదు, చికాకు వస్తుంటది. సో నేను ఏమని చెప్తున్నానంటే, మీరు కనుక బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోతే మీ స్కిన్ కూడా ఇట్లా అయిపోద్ది గైస్, ఏది అతకదు. సో అప్లై బాడీ లోషన్ అండ్ కీప్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్. దట్ బ్రాండ్ షుడ్ పే మీ మోర్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బట్ నో గైస్, దట్ యాక్చువల్ ద బాడీ లోషన్ ఈజ్ యాక్చువల్లీ నైస్. ఇప్పటికీ కూడా మంచి వాసన వస్తుంది ఆ బాడీ అంతా. సో ఇక ఇంకేముంటాయి, ఇక్కడ ఫ్రేమ్స్ పెట్టుకుంటుండే నేను మంచిగా. ఇదంతా గ్లాస్ ఫ్రేమ్స్, ఇక్కడ ఇంకొక 3-4 ఉంటాయి. కానీ లిటరల్ గా అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరైనా ఏదైనా సౌండ్ చేశారనుకో కింద పడతారు. అంత డెలికేట్ ఉంటాయి అనమాట ఈ గోడలు, అసలు ఏది సరిగా అతకవు. సో ఇవన్నీ కింద పడి పగిలిపోతున్నాయి. ఇవి కూడా అంతే తెలుసా, లిటరల్ గా నేను ఇక్కడ పడుకుంటానా, ఏ రాత్రి ఇదంతా కూడా ఈ చక్క ఈ పోలకుండి ఏ రాత్రి నా తల మీద పడి నా చచ్చిపోతుందో నాకు కూడా తెలియదు అనమాట. నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫేక్. దిస్ సన్ఫ్లవర్ ఈస్ ఆల్సో ఫేక్. ఐ లవ్ సన్ఫ్లవర్స్. కానీ నేను రియల్ సన్ఫ్లవర్స్ బయట కొనుక్కోవాలంటే ఒక సన్ఫ్లవర్ 350-400 ఉంది. సో దట్స్ వై ఐ బాట్ ఫేక్ థింగ్స్. సమ్ టైమ్స్ ఫేక్ థింగ్స్ ఆర్ బెటర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ని ఫేకే ఇన్ దిస్ హౌస్ ఎక్సెప్ట్ మీ. ఓకే, ఇంతే ఉంటది. ఇదేమో మ్యాట్రెస్, బెడ్ ఉండదు, కాట్ ఉండదు, ఏముండదు. నేను ఒక్కదాని ఇంత పెద్ద మ్యాట్రెస్, ఇది అసలు చాలా పెద్ద కింగ్ సైజ్ బెడ్. ఐ డోంట్ హ్యావ్ కింగ్ ఇన్ మై లైఫ్, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ కింగ్ సైజ్ మ్యాట్రెస్. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఓకే, అది బెడ్రూమ్ అనమాట. సో దిస్ ఈస్ ద హాల్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, హాల్ లాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. కమ్ అండ్ సైడ్. నేను అసలు బట్టలు లేవు అని ఏడుస్తా, కానీ బట్టలు లేవు నాకు ఇంకా. బట్ ఐ హ్యావ్ బట్టలు, బట్ ఐ ఆల్సో డోంట్ హ్యావ్ బట్టలు. ఏంటి మమ్మీ ఎవడు? ఐ డోంట్ నో ఇఫ్ దట్ మేక్ సెన్స్. సో దీనిలో కూడా బట్టలు ఉన్నాయి అనమాట. దీన్ని కూడా నేను మెరుపు దగ్గర జుపుక్ అనిపిస్తా. ఓకే, 1 2 3 రాట్లేదే. అటు సైడ్ జిప్పు కూడా తీయాలి. బట్ నాకున్న బద్దకానికి అటు సైడ్ జిప్పు తీసే ఓపిక నాకు లేదు. సో బేసిక్ గా మా ఓనర్ ఏంటంటే, గోడ కంటే మేకులు కొట్టకూడదంట. నేను కొట్టాను బ్రో, నేను నా దగ్గర ఎందుకుంటాయి మేకులు, కానీ నువ్వన్నా కొట్టియాలి కదా. ఆయన కొట్టియాలి మేకులు కూడా. సో నేను అన్ఫార్చునేట్లీ ఏమంటారు, కిటికీని నేను హ్యాంగర్ లాగా వాడుతున్నాను అనమాట. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. బేసిక్ గా నేను ఏదైనా సరే ఒక డ్రెస్ ఒక్కసారి వేసుకుంటే నాకు దాన్ని వాషింగ్ మిషన్ లో పడే బుద్ధి కదా. ఎందుకంటే ఒక 2-3 hours కదా నేను వేసుకునేది. అండ్ జీన్స్ అయితే ఒక 4 times అన్న వేసుకోవాలి. సో ఆ బట్టలను తీసుకుపోయి నేను మంచిగా ఫ్రెష్ బట్టలు పెట్టలేను, అలా అని చెప్పి వాడేసిన బట్టలు కూడా పెట్టలేను అనమాట. సో వాటిని అలా ఒకసారి వేసుకున్నాయి అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటుంటారు అనమాట. సో కొంచెం మరి అవన్నీ మీరు రాగా చూసి తట్టుకోలేరని చెప్పి మా తమ్ముడు దీని మీద చున్నీ ఏమన్నాడు. సో అందుకోసమే చున్నీ వేసి కవరింగ్ చేసిన అనమాట. సో దిస్ ఇస్ ద టెంపుల్. నేను పూజలు లాంటి ఏం చెయ్యను, కానీ అట్లా అప్పుడప్పుడు దేవుడు భయం వేసినప్పుడు, ఏదన్నా తప్పు చేసినప్పుడు, నేను తప్పు చేయను, ఐఎమ్ పర్ఫెక్ట్. బట్ కొన్నిసార్లు నా లైఫ్ లో దరిద్రాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి కదా, అప్పుడు గుర్తొస్తాడు అనమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. అండ్ ఏముంటాయి, ఏమి లేవు గైస్ మా ఇంట్లో. టు బి ఆనెస్ట్, ఒక 100 or 200 కర్డ్ డబ్బాలు ఉంటాయి. బికాస్ ఐ లవ్ కర్డ్. నాకు తెలిసి ఆ హెరిటేజ్ వాళ్ళ దగ్గరలో ఉండే కర్డ్ డబ్బాల కంటే నా దగ్గర ఉండే కర్డ్ డబ్బాలే ఎక్కువ. వీటన్నిటిలో కర్డ్ డబ్బాలే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో కర్డ్ డబ్బాలు ఉంటాయి, నిమ్మకాయలకు కర్డే, ఏమంటారు బట్టల క్లిప్పులకి కర్డ్ డబ్బాని, వాష్రూమ్ లో కూడా కర్డ్ డబ్బానే వాడినా. అంతగానో వాడతాను అనమాట నేను కర్డ్ డబ్బాలు. అండ్ ఈరోజు మా వంటకి ఏం చేసిందంటే బీరకాయ. అదేంటి పప్పులేలే ఈరోజు, ఏమో నాకేం తెలుసు. ఈరోజు బీరకాయ. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసింది అక్క. 100 మందికి చేసినట్టు చేసింది తెలుసా. ఇదేదో రాగి ఏదో చేసింది, కానీ అసలు అన్ని గణం ఎందుకు చెప్తుంది ఆమె.
దిస్ హ్యాస్ రైస్. ఇక అంతే కిచెన్. ఫ్రిడ్జ్ ఏమైనా చూపించాలా మీకు? నా ఫ్రిడ్జ్ లో ఏముంటుందో చూపించాలా? ఏముండదు టు బి ఆనెస్ట్ నా ఫ్రిడ్జ్ లో. ఏమంటారు, సగం 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 కట్ చేసిన క్యారెట్ ముక్కు ఉండిద్ది, తోలు తీసిన టొమాటో ఉంది, ఇగో సగం సగం కట్ చేసిన నిమ్మకాయ ఉంది. ఏం చేద్దామంటావు మరి? జస్ట్ అ ప్యూర్ మిడిల్ క్లాస్ హోమ్ టూర్ అన్నమాట. తినడానికి ఏ ఉండవు, ఏం లేవన్నమాట. గుడ్లు ఉన్నాయి. యు సీ దిస్. మీకు నా కండలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ ఎ జిమ్ బ్రాట్ యూ. సో అది నేను నా ప్రోటీన్ పౌడర్. అండ్ అదే గైస్, జనరల్ గా చాలా మంది ఇల్లులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా. నాది చాలా బుచ్కి ఇల్లు అనమాట. సో ఒక చిన్న బెడ్రూమ్, ఒక చిన్న హాల్, చిట్టి హాల్, ఒక చిట్టి కిచెన్ అండ్ చిట్టి బాత్రూమ్. బట్ ఐ విల్ బి వెకేటింగ్ సూన్. అందుకే నేను మీ అందరికి కూడా చూపిస్తున్నాను. తర్వాత ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఫ్లాట్స్ అనమాట. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ప్రాబ్లీ కాదు, ఒక 1 month లో నేను వేరే ఫ్లాట్కి వెళ్తాను. ఫ్లాట్ దొరకలేదు కానీ నేను డాన్స్ వేస్తున్నా ఫ్లాట్ దొరికినట్టు. బట్ ఇవే తగ్గించుకుంటే మంచిది. మేనిఫెస్టేషన్ వర్క్స్ అన్నమాట. సో నాకు ఖచ్చితంగా ఫ్లాట్ దొరికిద్దని నేను ఫిక్స్ అయిపోయాను. ఐ డెంట్ షో యూ ఆల్ దిస్. బేసికలీ గైస్, నేను పాటరీ వర్క్ షాప్కి వెళ్ళిన అనమాట. సో ఈ కుండ చేసింది నేనే ఫ్రాన్స్. ఈ కుండ నాదే. ఇంకా ఏం చేసినా చూపించాలా? అయ్యా, ఇదిగో లుక్ ఎట్ దిస్ కప్. ఈ కప్పు చేసింది కూడా నేనే. ఓకే అమ్మా, ఇంక అంతే అన్నమాట. ఇంతే ఉండదు. మీకు నా బాల్కనీ సందు చూపిస్తారండి. దిస్ ఈస్ ద బాల్కనీ సందు. యూ సీ ద ట్రీస్ అండ్ ఆల్. ఇక్కడ కూర్చొని అన్ని నేను వాన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తా. ఇక్కడ కూర్చొని తింటుంటా అనమాట. ఐ థింక్ దాట్స్ ఇట్ ఫర్ మై హోమ్ టూర్. మీరు ఇందులో హోమ్ ఏది అట్లాంటివి అడగండి. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. Yes, okay. Ta-da!